హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. సేమ్ ఫిష్ ఫ్రై లానే ఉంటుంది, కానీ ఇది ఫిష్ ఫ్రై కాదు, ప్యూర్ వెజ్. ఇది పచ్చి అరటికాయలు తీసుకొని ఉడకబెట్టుకొని దాని తొక్క తీసేసుకొని ఇలా కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ స్మాష్ చేసుకున్న తర్వాత మిక్సీలో ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం మెత్తగా పేస్ట్ అవుతుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, కారం కూడా సేమ్, పసుపు కూడా అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా నేను. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. అన్నీ సేమ్ హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా నేను. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నీ ఇలా ముద్ద చేసేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ పోసేసుకొని, చేతికి అంటకుండా కొంచెం ఆయిల్ పోసేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫిష్ మోడల్లో ఇలా చేసేసుకోవాలి. ఇలా చేసేసుకొని అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ప్యాన్లో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ పోసేసుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదు, మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక సైడ్ కాలాక ఇంకో సైడ్ తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అందరూ. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఒక సైడ్ వేగిపోయింది, ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలన్నీ. ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఒక్కసారి అరటికాయతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది అసలు. ఒక్కొక్కటి టర్న్ చేసేసుకొని ఇలా వేగాక ప్లేట్లో తీసేసుకోవడమే. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.